సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్య వేలాడిన యేసయ్య. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్య. అందుకని మీకు పాడతాం. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్య. బలి అయిన యేసయ్య, బలి అయిన యేసయ్య, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్య. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమును, తడిపెను నీ తనువునే రుధిరంబు దారలు. మనస్ఫూర్తిగా లైవ్లో ఉన్న వారు కలిసి పాట ద్వారా దేవుని ఆరాధిస్తాం. నేరము చేరి నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోస్తున్న కొందరందు దేవుని ఆరాధిస్తాం. బయట వారు కూడా చుట్టుపక్కల హాల్లో గ్రౌండ్లో అందరూ కూడా బిగ్గర పాడతాం. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుధిరంబు దారలే, తడిపెను నీ తనువునే రుధిరంబు దారలే. బలి అయిన యేసయ్య, బలి అయిన యేసయ్య, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్య.
వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే. దూషించి అపహసించి హింసించిరా నేను ఊహకందదు నీ త్యాగం. రెండో చిన్న ఒకసారి లేచి నిలబడి పాడదాం వాక్యం మీద. మిగతా కలువరి సిలువలోని ప్రభు పలికిన మాటలు వాక్యం వినడానికి సిద్ధపరచుకోవచ్చు. ఈ క్షణం ద్వారా దేవుని మన హృదయం అర్పిస్తాం. ఊహకు అందదు నీ త్యాగం యేసయ్యా. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావే. దూషించి అపహసించి హింసించిరా నిన్ను. దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా. నాదు పాపభారం సిలువను చేరదను వెరిగిన హృదయముతో ఆరాధనగా ఈ పాట ద్వారానే దేవుని ఆరాధిస్తాం. వెరిగి నలిగిన హృదయముతో దేవుడు చేసిన ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. మన పాపములు క్షమించబడినవని అని, పాపములు క్షమించబడినవాడు ధన్యుడు, దేవుని చేత నిర్దోషిగా తీర్చబడినవాడు ధన్యుడని యేసుప్రభువు వారే మన పక్షమున తన రక్తమును కార్చి మన పాపములు క్షమించి మన పరిశుద్ధులుగా చేసిన కార్యాన్ని బట్టి దేవుని ఆరాధిస్తాం. నాదు పాపభారం నిన్ను సిలువకు గురి చేశాను, నా దోషమే నిన్ను అనువనువున హింసించాను. బిగ్గర్ పాటతో దేవుని ఆరాధిస్తాం. గ్రౌండ్ ఉన్నవారు, అన్ని ప్రాంగణంలో ఉన్నవారు బిగ్గరగా దేవుని ఆరాధిస్తాం. లిరిక్స్ స్క్రీన్లో వస్తున్నాయి, చూస్తూ పాటతో దేవుని ఆరాధిస్తాం. నాదు పాపభారం నిన్ను సిలువకు గురి చేసెను, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించే. నాదు పాపభారం నిన్ను సిలువకు గురి చేసెను, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెను. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణ కాధారం. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణ కాధారం. సిలువలో
చేరెదను విరిగిన హృదయముతోను. అందరం పాడతాం. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. ఇంకా బిగ్గర పాడదామా, కొద్దిగా బిగ్గర పాడదాం. సిలువ